హాయ్ అండి. మటన్ ఫ్రై ఈరోజు చేసి చూపిస్తా. ముందుగా కుక్కర్లో వేసుకొని అందులో పసుపు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ వేస్తున్నా. అందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ముక్క ఉడకాలి కదా, అందుకోసమని. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం కళాయిలో వేసి ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి కలబెట్టిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. ఒక 5-6 విజిల్లు రావాలండి. కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకోవాలి మటన్ని. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేగినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్ల పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వేసాను. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి కలబెట్టుకోవాలి. ఈ మటన్ని కొద్దిసేపు వేగనించాలి. చూడండి, ముక్కలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక చిన్న టమాటా ముక్క కట్ చేసుకొని వేస్తున్నా. చిన్న సైజు అయితే సరిపోద్ది, పెద్ద సైజు అవసరం లేదు. ఒక చిన్న సైజు టమాటా వేసుకోవాలి. ఇప్పుడు కారం వేయాలి. 2 స్పూన్లు కారం వేస్తున్నా. కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఒకసారి కలబెట్టుకుందాం. ఉప్పు కారం ఇవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, దీంట్లో నేను ధనియాలు, 2 లవంగాలు, కొద్దిగా చెక్క, అలాగే కొబ్బరి, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, పెద్ద సైజు తెల్లగడ్డ, అవన్నీ వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాం. ఇది 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది.
అరకిలో మటన్ కదా, అందుకని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని ఆఫ్ చేసేసుకోండి. చూడండి మటన్ ముక్కలు బాగా ఎర్రగా వేగిపోయాయి. కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కదా, అవి కుక్కర్లో ఉడికిపోయి ఉంటాయి. మనము నూనెలో వేయించుకోవడమే అంతే. ఉడుకుతుందా లేదా అనేది ఏం టెన్షన్ ఏం లేదు. బాగా ఎర్రగా వేగిపోయింది. అంతే అండి, మటన్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర